హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్యా హోమి. మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ షేర్ చేయబోతున్నాను. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే సండే అనమాట. అలాగే ఆద్య బర్త్డే కూడా ఈరోజు సెలబ్రేట్ చేయబోతున్నాను. యాక్చువల్గా ఆద్య బర్త్డే రేపండి, కాకపోతే రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలకి. సో ఆద్య ముందు నుంచి బర్త్డేకి డుమ్మా కొడదామని ప్లాన్ చేసిందనమాట. సో అందుకని ఆద్యకి తెలియకుండా ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాము. చూడాలి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. బర్త్డే అంటే మరీ గ్రాండ్గా కాదు కానీ సింపుల్గా ఇప్పుడులాగే కేక్ కటింగ్ చేద్దాం అనుకుంటున్నాము. సో భరత్కి మొన్న సెలబ్రేట్ చేశాం కదా, సో అన్నీ చేసినట్టే నాకు కూడా చేయాలని ఆద్య అడిగింది అనమాట. సో అందుకని సింపుల్గానే చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగో నిన్న బెలూన్స్ అవి తీసుకొచ్చాను అనమాట. సో సింపుల్గా రేపు ఆద్య బర్త్డే అయితే ఈరోజు సెలబ్రేట్ చేసేస్తాము. రేపు స్కూల్లో నార్మల్గా చాక్లెట్స్ బిస్కెట్స్ పంచుతుంది అనమాట. తన సాటిస్ఫాక్షన్ కోసం తన ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉంటారు కాబట్టి. ఎగ్జామ్స్ కాబట్టి, లేదంటే రేపే సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము. దట్ ఈరోజు సండే వచ్చింది కాబట్టి అందరం ఇంట్లోనే ఉంటాం కాబట్టి సో ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం కూడా బాగుంటుంది. లాస్ట్ టైం అనుకుంటా హాలిడేస్లో వచ్చింది, సో అప్పుడు బాగా సెలబ్రేట్ చేశాను. బ్రేక్ఫాస్ట్లోకి అయితే పూరి పిండి కలిపి పెట్టేశాను. సో పూరి పిండి అయితే కొంచెం నానాలి. సో ఈ లోపు అయితే హెయిర్కి కొంచెం ఇదైతే ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనమాట. నిన్న ప్రిపేర్ చేసుకున్నాను. హెయిర్కి అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటాను అనమాట. హెయిర్ ఎప్పుడైనా సాఫ్ట్గా లేదు అని అనుకున్నప్పుడు ఈ జెల్ పెట్టుకుంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అనమాట. లాస్ట్ టైం కూడా ఒకసారి చూపించాను. ఎవరైనా చూడకపోతే కావాలంటే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, ఎలా ప్రిపేర్ చేశాను కూడా వీడియో షూట్ చేసి పెట్టాను. సో ఇప్పుడైతే నేను హెయిర్కి పెట్టేసుకుంటాను అనమాట. సో ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచుకుంటే హెయిర్ కొంచెం సాఫ్ట్ అవుతుంది. సో హెడ్ బాత్ అయితే నిన్న చేశాను. అయినా హెయిర్ చూసారు కదా, కొంచెం ఇలా అయిపోయింది గడ్డిలాగా. సో కొంచెం పెట్టుకుంటే సాఫ్ట్ అవుతుంది అనమాట. మ్యాక్సిమం బయట యూజ్ చేసేవి చాలా తక్కువ, మ్యాక్సిమం ఇంట్లోనే యూజ్ చేస్తాను. చూడండి జెల్ ఎలా ఉందో, ఇలా వస్తుంది అనమాట. ఇలా వస్తే పర్ఫెక్ట్ జెల్. హెయిర్కి అయితే పెట్టేసుకుంటాను. ఈ జెల్ని ఫేస్ ప్యాక్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. సో ఎవరికైనా కావాలంటే ఫేస్ ప్యాక్ కూడా చూపిస్తాను ఎలా తయారు చేసుకోవాలో. ఇలా రావాలన్నమాట కన్సిస్టెన్సీ. ఒక్కొక్కరికి ఈ జెల్ సరిగ్గా రాలేదు అంటారనమాట. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా వీడియో ఉంది, కావాలంటే చూడండి, లేదంటే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. స్కాల్ప్కి అలాగే హెయిర్కి పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచుకుంటే సరిపోతుంది. ఈ లోపు మనం పనులు చేసుకోవచ్చు అనమాట. ఇలా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడే ప్రిపేర్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా, అందుకని నేను ముందు రోజే ప్రిపేర్ చేసేసుకున్నాను, ఈరోజు పెట్టుకుందామని చెప్పి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలన్నమాట. సో చాలా కూల్గా ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టాం కదా. ఇలా స్కాల్ప్ నుంచి ఇలా రూట్స్ వరకు పెట్టేసుకోవచ్చు. ఇది మొత్తం పెట్టేసుకున్నాను, జస్ట్ ఇలా 3 వేసేసుకోవడమే. ఆద్య లేచినట్టుంది. సో ఆద్యకి అయితే ఇప్పుడు విషెస్ చెప్తాము. ఇంకా ఇంత ఉందన్నమాట. సో నెక్స్ట్ ఇంకొకసారికి వస్తుంది నాకైతే. ఇప్పుడు ఆద్య వచ్చేసింది. హ్యాపీ బర్త్డే ఆద్య. ఇప్పుడే లేచింది ఆద్య. ఈరోజు స్కూల్ ఉంది ఆద్య, వెళ్తావా స్కూల్కి? వెళ్తావా చెప్పు, స్కూల్కి వెళ్తావా? ఇప్పుడే లేచింది ఆద్య, ఇంకా కళ్ళు లేగట్లేదు. స్కూల్కి అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోద్ది ఇప్పుడు ఆద్య అయితే. స్కూల్కి వెళ్ళడానికి ముందే ప్రిపేర్ అయిపోయింది అనమాట ఆద్య. అందుకనే ఈరోజు స్కూలు లేదు కాబట్టి ఆద్య వెళ్దాం ఇంకా స్కూల్కి. సరే అది చెప్పది, ఈరోజు బర్త్డే కదా, ఏం చేద్దాం చెప్పు. బర్త్డే కదా ఈరోజు, ఏం చేద్దాం నీ బర్త్డేకి? బర్త్డే ఈరోజు అది ఎల్లుండా? ఎవరు చెప్పారు ఎల్లుండని? డాడీ డాడీ చెప్పారా? కాదు ఈరోజే. కాదు
డాడీ మొన్న చెప్పారు కదా, ఈరోజు ఎల్లుండ చేద్దాం. ఈరోజు బర్త్డే దా. నీకు కూడా పెట్టినా హెయిర్కి జెల్. పడిపోతుంది పడిపోతుంది పడిపోయింది. పెట్టినా ఇందులో వేసి. ఎలా ఉంది? చల్లగా ఉందా? హెయిర్కి పెట్టుకో, హెయిర్కి పెట్టుకో. దీంతో ఏం చేస్తాను చెప్పనా? దీన్ని నేను అమ్మ జల్లీలా ఉందమ్మ మొత్తం. జల్లీలా ఉంది. తినే జల్లీ కాదు, తినేస్తే ఇంకంటే తినే జల్లీ కాదు. తలకు పెట్టుకో. హెయిర్కి పెట్టుకునే జల్లీ అనమాట. పెట్టినా నీకు? అద్యా పెట్టినా? నువ్వు పెట్టుకుంటావా? పెట్టుకో, పెట్టేసుకో, త్వరగా పెట్టేసుకో. నేను పెడతానండి. ఆద్యకి కూడా పెట్టేసాను హెయిర్ జెల్లు. సో పిల్లలకు కూడా పెట్టచ్చు అనమాట. ఇది నేచురలే కాబట్టి కొంచెం చేతిలో వేసాను. ఆద్యకి ఆడుకుంటుంది అనమాట జెల్ తోటి. ఆద్య ఏంటది? జల్లీ. జల్లీయా? హెయిర్ ప్యాక్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా పూరీలోకి కర్రీ కూడా ప్రిపేర్ చేసేసాను. ఇంకా అత్తయ్య అయితే పూరీలు వచ్చుతూ ఉన్నారనమాట. ఇంకా కాఫీ అయితే కలిపేసి ఇచ్చేసాను అత్తయ్యకి, మా వారికి, అలాగే నాకు కూడా కలిపేసుకున్నాను అనమాట. మా వారైతే ఇక్కడ నా మొహం బాగాలేదన్నారు. మీ మొహం అసలు చూపించట్లేదు నేనని చెప్పాను అనమాట. ఇంకా పూరీలు అయితే వచ్చేసారు కదా, నేను ఇంకా ఫ్రై చేసేస్తాను. మోస్ట్లీ మా ఇంట్లో సండే పూరీ ఉంటుంది, ఎందుకంటే అందరికీ ఫేవరెట్ కాబట్టి. ఈరోజు బజ్జీ వేద్దాం అనుకున్నాను, కానీ ఆద్య పూరియే అడిగింది అనమాట. సో తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం కాబట్టి తనకు నచ్చిందే చేస్తాను అనమాట. పూరీలోకి ఎప్పుడు చేసే కర్రీ కాకుండా ఏదైనా డిఫరెంట్గా చేద్దాం అనుకుంటాను కానీ, సో ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చాలి కదా. సో మా వాళ్ళకి ఆ కర్రీ ఉంటేనే నచ్చుతుంది అనమాట. అందులో కూడా మళ్ళీ ఆలు వేయకూడదు, ఆలు పెద్దగా ఇష్టంగా తినరు అనమాట. సో అందుకని మ్యాక్సిమం ఆనియన్స్ ఒకటే వేసి ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇంకా పూరీస్ కూడా రెడీ అయిపోయాయి. మా వాళ్ళు ఇంకా బెలూన్స్ చూసిన వెంటనే వెళ్ళి వాటర్ పట్టేశారు. వాటర్ బెలూన్స్ రెడీ చేశారనమాట ఇద్దరు కలిసి. భరత్ ఎప్పుడు ఆద్యం నడిపిద్దామా అని చూస్తాడనమాట. ఇంక పట్టిన వెంటనే సరదాగా తల మీద పెట్టి ఇలా చేస్తామా అన్నాడు. హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాను కదా, నేను కూడా హెడ్ బాత్ చేసేసాను. హాఫ్ అన్ అవర్ అంటే హాఫ్ అన్ అవర్ పైనే ఉంచుకున్నాను. ఇంకా ఆద్య కూడా పెట్టుకుంది కదా, ఆద్యకి కూడా హెడ్ బాత్ చేయించేసాను. సో ఇప్పుడు బర్త్డే కాబట్టి ఏదో ఒక స్వీట్ చేయాలి. రేపు స్కూల్కి వెళ్ళిపోతుంది కాబట్టి అవన్నీ కుదరవు. సో తింది కూడా ఇప్పుడు సాయంత్రం వస్తుంది. సో అందుకని చెప్పి ఈరోజే స్వీట్ కూడా చేస్తాను. ఎలాగో సాయంత్రం పిల్లలు కూడా వస్తారు కదా, సో వాళ్ళకి కూడా పెట్టడానికి అనమాట. అలాగే ఒకటి హాట్ కూడా అనుకుంటున్నాను, చూడాలి. ఫస్ట్ అయితే స్వీట్ చేస్తాను అనమాట. సింపుల్గా బ్రెడ్తో అయిపోయేది చేస్తాను. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేస్తారని చెప్పి మీతో కూడా షేర్ చేస్తున్నాను, చూసేయండి. బ్రెడ్ ప్యాకెట్స్ 2 తీసుకున్నాను అనమాట. సో ఒకటి సరిపోతుందో లేదా అని చెప్పి డౌట్తో 2 తీసుకున్నాను. సో ఎన్ని పడితే అన్ని చేస్తాను అనమాట. సో ఒక 20 మెంబర్స్ అలా ఉంటారు పిల్లలు అయితే. సో వాళ్ళకి తగ్గట్టుగా కొంచెం ఎక్స్ట్రా అయినా పర్లేదు. సో అందరికీ సరిపోయేలా చేయాలన్నమాట. ఫస్ట్ అయితే వీటిని కట్ చేసేసుకున్నాము. స్వీట్ ఎప్పుడు జనరల్గా పాయసము లేదంటే గులాబ్ జామును చేస్తూ ఉంటాను ఇంట్లో, ఎవరైనా బర్త్డే అయినా, మాది ఏమైనా పెళ్లి రోజు అయినా. కాకపోతే ఈరోజు కొంచెం డిఫరెంట్గా పిల్లలకి నచ్చేలా చేద్దామని బ్రెడ్తో చేస్తున్నాను అనమాట. ఒక ప్యాకెట్ బ్రెడ్ అయితే తీసుకున్నాను. బ్రెడ్ టోస్ట్ చేస్తున్నాను, మలై టోస్ట్. సో సింపుల్గానే అయిపోతుంది, కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది మలై ప్రిపేర్ చేయడానికి. ఈ బ్రెడ్ ఫ్రై చేయడం అది కొంచెం ఈజీనే. ఫస్ట్ ఎడ్జెస్లో ఉన్న బ్రౌన్ని కట్ చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి. మధ్యలో ఉన్న వైట్ని మాత్రమే యూజ్ చేసుకుంటాం. చిన్న సైజులోనే చేస్తున్నాను కాబట్టి ఈ బ్రెడ్స్ అయితే సరిపోతాయి ఒక ప్యాకెట్. కొంచెం పెద్ద సైజులో కానీ షేప్ ఏదైనా చేంజెస్ చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ పడతాయి అన్నమాట. ఆల్రెడీ స్వీట్ అంటే కేక్, చాక్లెట్స్, బిస్కెట్స్ ఉంటాయి కాబట్టి ఇది కొంచెం చిన్న సైజులో చేస్తున్నాను. అలాగే ఒక హాట్ కూడా అనుకుంటున్నాను, టైం ఉంటే అది కూడా ప్రిపేర్ చేస్తాను. యాక్చువల్గా సండే వచ్చింది కాబట్టి నాకు టైం దొరికింది కాబట్టి పిల్లల కోసం ఏదైనా నా చేతితో చేయాలనిపించింది. బయట కూడా తీసుకొచ్చి సమోసాను, పఫ్స్ తీసుకొచ్చి పెట్టచ్చు, కానీ నాకు ఎందుకు నా చేతితో చేస్తేనే సాటిస్ఫాక్షన్లా ఉంటుందన్నమాట.
బయట కొన్న టేస్టే రావాలని ఏమీ లేదు. మనం ఇంట్లో వాళ్ళ కోసం ఇష్టంగా చేస్తాం కాబట్టి బాగానే వస్తుంది. ఆల్మోస్ట్ మ్యాక్సిమం పర్లేదు అనుకుంటేనే చేస్తాను అనమాట. వాళ్ళ మీద అయితే ప్రయోగం చేయను నేను. ఓకే పర్లేదు అనుకుంటేనే ఎవరికైనా పెడతాను అనమాట. ఈ ఎడ్జెస్ని అయితే కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వాటిని అయితే మనం ఈవినింగ్ పిల్లలకి పాలల్లో ఇచ్చేటప్పుడు వాటిలోనే వేసి పెట్టేయచ్చు. లేదంటే టీ తాగే వాళ్ళు ఉంటే వాటిలోనే వేసేసుకోవచ్చు. మేము మ్యాక్సిమం టీ తాగాం కాబట్టి పిల్లలకి పాలల్లో వేసి ఇచ్చేస్తాం అనమాట. అవేం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క బ్రెడ్ని నేను 4 పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. కావాలంటే ఇలా 2 కూడా ఉంచేసుకోవచ్చు. నేను కొంచెం చిన్న సైజులో చేస్తున్నాను కాబట్టి ఒక 4 పీసెస్ అలా కట్ చేసుకుంటున్నాను అనమాట. మొత్తం అన్నీ సేమ్ అలాగే కట్ చేసేసుకోవాలి. రౌండ్గా కట్ చేసుకోవచ్చు, స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవచ్చు, లేదంటే రెక్టాంగిల్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా బాగుంటాయి. పెద్ద సైజులో చేసుకోవాలంటే బ్రెడ్ని అలాగే ఉంచేసి కూడా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం బ్రెడ్ ఎక్కువ పడుతుంది అంతే. బ్రెడ్ని అయితే ఇలా పీసెస్గా కట్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడైతే స్టవ్ మీద ఆయిల్ పెట్టేశాను. మనకి బ్రెడ్ చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది అనమాట. అందుకని ఆయిల్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. లేదంటే బ్రెడ్ బాగా ఫ్రై అయిపోయి కొంచెం బ్లాక్ కలర్లోకి వస్తుంది. సో కొంచెం హీట్ ఉంటే సరిపోతుంది. తర్వాత బ్రెడ్ స్లైసెస్ని వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. చల్లారిన తర్వాత ఇంకొంచెం కలర్ వస్తాయి అనమాట అవి. ఈ ఫ్రై చేసుకోవడమే కొంచెం చూసుకొని ఫ్రై చేసుకోవాలి. కలర్ ఒకటే, మరి ఎక్కువగా ఫ్రై చేయకుండా కొంచెం కలర్ వస్తే సరిపోతుంది. బర్త్డే అయితే ఈవినింగ్ ప్లాన్ చేసామన్నమాట. కేక్ కటింగ్ అది పిల్లల్ని అప్పుడు పిలుద్దామని చెప్పి. అందులోనూ సండే కాబట్టి అందరూ అవైలబుల్గా ఉంటారనమాట. మిగిలిన రోజుల్లో అయితే ట్యూషన్స్ అని చెప్పి మ్యాక్సిమం అందరూ ట్యూషన్ నుంచి రావడానికి 8 ఒకరు 9 అలా అవుతుంది. ఈరోజు సండే కాబట్టి అందరికీ ట్యూషన్ కూడా హాలిడే అనమాట. ఇంకా మా వాళ్ళైతే ఆడుకోవడానికి వెళ్ళిపోయారు అప్పుడే ఫ్రెండ్స్ తోటి. ఇంకా దొరికేది వాళ్ళకి సండే కదా. సో కాసేపు అయితే ఆడుకొని వస్తారనమాట. ఈ లోపు అయితే నేను ఈ స్వీట్ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా అలా ఒకవైపు కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. కొంచెం మరీ ఎక్కువగా కాకుండా. బ్రెడ్ అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం మలాయి కోసం అని చెప్పి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం బ్రెడ్ పీసెస్ని బట్టి మలాయి ప్రిపేర్ చేసుకోవాలండి. నేను చేసుకున్నది కొంచెం ఒక ప్యాకెటే కాబట్టి 1 కప్పు షుగర్ యాడ్ చేసుకున్నాను. షుగర్ కంప్లీట్గా మెల్ట్ అయిపోయి మనకి గులాబ్ జామున్కి ఎలా వస్తుందో పాకం అలాగే రావాలి. కొంచెం స్టిక్ అవ్వాలన్నమాట. సో అలా స్టిక్ అయితే సరిపోతుంది. వాటర్ అయితే 1 కప్పు షుగర్కి 1/2 కప్ యాడ్ చేశానండి. ఇంకా పాకం అయితే వచ్చేసింది. ఇప్పుడు ఒక బౌల్లోకి 1/2 కప్పు షుగర్ సిరప్ అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాను. మనకి మలాయికి కొంచెం షుగర్ సిరప్ కావాలన్నమాట. సో అందుకని చెప్పి వైట్ కలర్లోది, అందుకని పక్కకు పెట్టాను. ఇప్పుడు ఈ పాకంలో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. ఎక్కువ కాదు, ఒక పించ్ అలా యాడ్ చేస్తున్నాను. మనకి బ్రెడ్ ఆల్రెడీ బ్రౌన్ కలర్లోనే ఉంటుంది. కాకపోతే ఇంకొంచెం మంచి కలర్ కోసం అని చెప్పి కొంచెం యాడ్ చేశాను అంతే. యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదండి, ఎందుకంటే బ్రెడ్ ఆల్రెడీ అదే కలర్లో ఉంటుంది. కాకపోతే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుందని నేను యాడ్ చేశాను అంతే. మనకి ఫైనల్గా అయితే ఈ కలర్ వచ్చింది కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు బ్రెడ్ మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ బ్రెడ్ని ఈ పాకంలోకి వేసేసుకోవాలి. పాకం ఎక్కువసేపు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదండి. మనకి ఈ బ్రెడ్ కొంచెం క్రిస్పీగానే ఉండాలన్నమాట తినేటప్పుడు. సో అందుకని కొంచెం 2 వైపులా తిప్పేసుకొని జస్ట్ పాకంలో తీసేసుకోవచ్చు. ఎందుకంటే త్వరగానే అబ్జర్వ్ చేసుకుంటుంది పాకాన్ని. అందుకని ఇలా తిరిగేసేసుకొని 1 నిమిషం ఉంచేసి ఇంకా తీసేసుకోవచ్చు. బ్రెడ్ కొంచెం స్వీట్గా ఉండడం కోసం అని చెప్పి నేను ఈ పాకంలో యాడ్ చేశానండి. మీరు పాకంలో యాడ్ చేయకుండా ఫ్రై చేసుకున్న తర్వాత కూడా చేసుకోవచ్చు. ఎవరికైనా ఎక్కువ స్వీట్ ఇష్టం లేకపోతే, పిల్లలు జనరల్గా స్వీట్ ఇష్టపడతారు కాబట్టి నేను ఒకసారి పాకంలో డిప్ చేసి తర్వాత మళ్ళీ యాడ్ చేస్తాను అనమాట. 1 నిమిషం ఉంచిన తర్వాత బ్రెడ్స్ అన్నిటిని కూడా ఈ పాకంలో యాడ్ చేసేసి కొంచెం మిక్స్ చేసేసాను అనమాట. మనం తీసుకున్న పాకం కొంచెం తక్కువ కదా, అందుకని. ఇలా కూడా పిల్లలు ఇష్టంగా తింటారు. మనం పాకంలో కూడా వేసి ఇచ్చేయచ్చండి. అది కూడా ఒక స్వీట్లా ఉంటుంది అనమాట. కాకపోతే మలాయి ప్రిపేర్ చేస్తున్నాను మధ్యలో స్టఫ్ చేయడానికి, బాగుంటుంది. ఫస్ట్ అయితే ఒక గ్లాస్కి కొంచెం తక్కువ, ఒక 1/2 గ్లాస్ అనుకోండి, మనం ఈ బ్రెడ్స్కి సరిపడా మలాయిని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఎగ్జాక్ట్గా నాకు సరిపోతుంది అనుకుంటున్నాను. అందుకని చెప్పి చిన్న గ్లాస్తో ఒక 2 గ్లాసుల పాలు అలా యాడ్ చేసేసుకున్నాను. దాంట్లోకి ఒక 5 స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మనకి మిల్క్ కొంచెం థిక్గా అవ్వాలి కదా, సో అందుకని మిల్క్ పౌడర్ డెఫినెట్గా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇన్ కేస్ మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే కార్న్ఫ్లోర్ అని యాడ్ చేసుకోండి. తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోవాలి. పాలు కొంచెం బాగా మరిగి కొంచెం థిక్ అవుతాయి అన్నమాట ఈ మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల. టేస్ట్ కూడా బాగుంటుందండి మిల్క్ పౌడర్ది. సో అందుకని యాడ్ చేశాను. తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి.
మనకి జనరల్గా మలై ప్రిపేర్ అవ్వాలంటే 1 లీటర్ పాలు 1/2 లీటర్ అయ్యే వరకు మరిగించుకోవాలి. సో అలా కాకుండా ఇంకొంచెం ఫాస్ట్గా మలై ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీ ప్రాసెస్ అనమాట. నెయ్యి యాడ్ చేస్తే మనకి కొంచెం గిన్నెకి అంటుకోకుండా, అలాగే పాలు త్వరగా మాడకుండా అలా ఉంటాయన్నమాట. కొంచెం స్టిక్ అవ్వకుండా ఉంటుంది గిన్నెకి. సో అందుకని ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం మిక్స్ చేసుకుంటూ ఒక 15 మినిట్స్ వరకు మరిగించుకోవాలి. తర్వాత దీంట్లోనే మనం ఇందాక షుగర్ సిరప్ తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ షుగర్ సిరప్ని యాడ్ చేసేసుకోవాలి. మనకి ఇక్కడ ఆల్రెడీ మిల్క్ పౌడర్లో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది. అలాగే ఈ షుగర్ సిరప్ యాడ్ చేస్తే మిగిలిన స్వీట్నెస్ కూడా సరిపోతుంది. ఈ మలై ప్రిపరేషన్కి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి. కొంచెం ఓపిక్గా చేసుకోవాలంతే. అలా తిప్పుకుంటూ ఉండాలి గరిటెతోటి, లేదంటే అడుగంటేస్తుంది. అందులోనే నేను స్టీల్ది యూజ్ చేస్తున్నాను కదా ఇక్కడ. మీరు స్టీల్ది కాకుండా ఏదైనా దళసరిగా ఉన్నది యూజ్ చేయండి. ఎక్కువసేపు కలపాల్సిన అవసరం ఉండదన్నమాట. నేను మాత్రం ఇంకా అలా కలుపుతూనే ఉన్నాను. పాలు అలా గిన్నె అంచుల్లోకి కూడా అంటుకుంటూ ఉంటాయి అన్నమాట. ఇలా కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. మనకి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది మలై ప్రిపేర్ అవ్వడానికి. మీకు కావాల్సినంత క్వాంటిటీని పాలని యాడ్ చేసుకుంటే సరిపోతుంది థిక్నెస్. అలాగే అన్నీ కూడా క్వాంటిటీస్ని పెంచుకోవాలంతే. చూసారు కదా, ఆల్మోస్ట్ మలై కన్సిస్టెన్సీ వచ్చేసింది అనమాట. ఇంకొంచెం థిక్నెస్ రావాలంతే. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలండి. మనం మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టామంటే త్వరగా మాడిపోతుంది అనమాట అడుగున. చూసారు కదా, ఎడ్జ్లో కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది. మనకి మలై అనేది కొంచెం వైట్గానే ఈ కలర్లో ఉండాలన్నమాట. సో మలై ఆల్మోస్ట్ రెడీ. ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ఆల్రెడీ పాకంలో డిప్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, దానికి కొంచెం ఇలా అప్లై చేసేసుకోవాలి. మనము బ్రెడ్ పైన జామ్ ఎలా అప్లై చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో అనమాట. మనకు కావాల్సినంత యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు ఇష్టంగానే తింటారండి. కావాలంటే విడిగా ఇచ్చినా తినేస్తారు. పాలతో చేసింది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే స్వీట్గా కూడా ఉంటుంది కాబట్టి. చూసారు కదా, సేమ్ ఇలాగే 2 బ్రెడ్ పీసెస్ తీసుకొని మధ్యలో మలై పెట్టేసి ఇలా స్టఫ్ చేసుకోవడం అంతే. ఎక్స్ట్రాస్ని కొంచెం తీసేస్తున్నాను బయటకు వచ్చిన దాన్ని. అంతే, మనకి మలై బ్రెడ్ టోస్ట్ రెడీ అయిపోయినట్టేనమాట. చాలా సింపులే, కాకపోతే మలై ప్రిపరేషన్కి కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. అలాగే నేను మొత్తం అన్నిటికి కొంచెం మలై అప్లై చేసుకుంటూ ఈ మలై బ్రెడ్ టోస్ట్ని అయితే రెడీ చేసేసాను అనమాట. కొంచెం టైం తీసుకుందిలేండి, ఒక 1 అవర్ అలా పట్టింది నాకు. ఎందుకంటే ఫ్రై చేసుకోవాలి, పాకం ప్రిపరేషన్, మళ్ళీ పాకంలో డిప్ చేసుకోవాలి, తర్వాత మలై పెట్టుకోవాలి, స్టఫ్ చేసుకోవాలి. సో కొంచెం టైం తీసుకుంది. ఫైనల్లీ మలై టోస్ట్లు అయితే ఇలా రెడీ అయ్యాయి అనమాట. అన్నిటిలోని స్టఫ్ చేసేసుకున్నాను. అన్నిటినీ ఒక పక్కన పెట్టేసాను అనమాట. సాయంత్రం పిల్లలు వచ్చినప్పుడు ఇవ్వడానికి రెడీగా. నేను అంతా మనం ఎప్పుడైనా బర్త్డేకి ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మార్నింగ్ నుంచే ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ టైంకి ఇది చేసుకోవాలని, లేదంటే ఆ టైం సెట్ అవుతుంది అనమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే ఏమీ ప్రిపేర్ చేయలేదు. మీకు డౌట్ వచ్చే ఉంటుంది వంట చేయలేదు ఏంటా అని. నిన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కొత్తగా ప్రతిష్టాపన చేశారనమాట. సో అక్కడ ఈరోజు సంతర్పణ ఉంది. అలాగే స్వామివారికి నేను నుంచి పూజలు కూడా జరుగుతున్నాయి అనమాట. సో మేము కూడా స్వామివారిని దర్శించుకున్నట్టు ఉంటుందని అక్కడికి వెళ్ళాము. అలాగే సంతర్పణ జరుగుతుంది కాబట్టి భోజనం కూడా చేసేసామన్నమాట. ఒక పక్కన అయితే అమ్మవారి టెంపుల్ ఎప్పటి నుంచో ఉంది, కొండలమ్మ అమ్మవారి టెంపుల్. ఆ పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని, ఇదివరకు ఉన్న విగ్రహాన్ని ఇప్పుడు కొంచెం షెడ్లా వేసి కట్టారనమాట. మళ్ళీ ఇక్కడ మా చిట్టి చిలకైతే దీన్ని గోదావరి అంటుంటే బీచ్ అనుకుంటుంది అనమాట. వాటర్లో ఆడుకోవడానికని వెళ్దామని చూసింది. అప్పుడప్పుడు గోదావరి దగ్గరికి వెళ్తాం కానీ గోదావరి వాటర్ దగ్గరికి వెళ్ళామన్నమాట. పైనే అలా కూర్చుంటాము. వెళ్ళాలమ్మా, త్వరగా వచ్చి వెళ్ళే ఎగ్జామ్స్ కదా. వెళ్ళాదియా, త్వరగా పంపించేస్తారండి ఈరోజు నిన్ను. ఎగ్జామ్స్ కదండి, అందుకని సండే కూడా ట్యూషన్ ఉందన్నమాట ఈరోజు. సో ట్యూషన్కి వెళ్ళాలని మారాన్ చేస్తుంది ఆద్య. సో మొత్తానికి పంపానులేండి. ఇంకా ఆద్య బర్త్డే డ్రెస్ కూడా చూపించాలి కదా మీకు. సో ఇదన్నమాట. ఇది యాక్చువల్గా మేము సంక్రాంతికి తీసుకున్నాము. ఈసారి సంక్రాంతికి ఆద్యకి కొంచెం ఎక్కువ డ్రెస్సెస్ తీసుకున్నాం అనమాట. నా ప్లాన్ ఏంటంటే ఇది బర్త్డేకి ఉంచేద్దామని ఫస్ట్ నుంచి అనుకుంటున్నాను. అన్ని డ్రెస్సెస్ ఎందుకని చెప్పి మళ్ళీ బర్త్డేకి వేరేగా కొనడం ఎందుకని అనుకున్నాను. ఇది కొంచెం గ్రాండ్గా ఉంది కదా, బర్త్డేకి వేద్దామని. అందుకని ఆ డ్రెస్సే ఉంచేసాను అనమాట. ఇది వచ్చేసి క్రాప్ టాప్ పైన కోట్ వచ్చిందనమాట. బాగుంది కలర్ అయితే, వైట్ అండ్ వైలెట్ కలర్లో లైట్ అండ్ డార్క్ కాంబినేషను. అది కూడా బాగుంటుంది. ఇప్పుడు వచ్చి న్యూ మోడల్ డ్రెస్ అనమాట ఇది. సో ఇదైతే తీసుకున్నాము. అలాగే అదే డ్రెస్కి మ్యాచింగ్గా ఉన్న బెలూన్స్ తెమ్మని చెప్పాను అనమాట. 2-3 షాప్స్ అయినా తిరిగి ఈ బెలూన్స్ తీసుకొచ్చారు. ఇంకెలాగో భోజనం చేసి వచ్చేసాం కదా, ఇప్పుడు స్వీట్ అయిపోయింది కదా, హాట్ ప్రిపేర్ చేద్దాము. మోస్ట్లీ ఇంట్లో ఉండే వాటితో ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను నేను కూడా. సో ఇక్కడ తీసుకుంటుంది గోధుమ పిండి అండి. కావాలంటే మైదాతో కూడా చేసుకోవచ్చు, కాకపోతే హెల్దీగా పెట్టాలి కదా పిల్లల కోసం అని చెప్పి నేను గోధుమ పిండి యూస్ చేస్తున్నాను. దాంట్లోకి కొంచెం ఆయిల్,
నార్మల్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం వేడి చేసి ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని తర్వాత దాంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. క్వాంటిటీ చూసుకొని యాడ్ చేసుకోండి. నేను చెప్పాను కదా 20 మెంబర్స్ అని చెప్పి, నా ఎస్టిమేషన్ అనమాట అది. ఇంకా ఎక్కువే వస్తారు ఎప్పుడు వచ్చినా. సో నేను 20 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను. సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని జస్ట్ ఇలా ఉండైతే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకొని పిండిని సేమ్ మనం చపాతీ రఫ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే కలుపుకోవాలి. కొంచెం గట్టిగానే కలుపుకోండి పిండిని. గట్టిగా కలుపుకుంటేనే మనకి బాగా వస్తాయి అన్నమాట. ఇక్కడ నేను చేస్తున్నది ఆలూ పఫ్స్. పిల్లలకి ఎగ్ పఫ్స్ అన్నా ఈ ఆలూ పఫ్స్ అయినా నాన్ వెజ్లో ఏదైనా పఫ్స్ అనేసరికి నచ్చుతాయి కదా బాగా. అందుకని చెప్పి ఫస్ట్ టైం ఆలూ పఫ్స్ చేస్తున్నాను. నాన్ వెజ్ యూజ్ చేయట్లేదులేండి, వెజ్ పఫ్సే చేస్తున్నాను. ఆలూ అయితే మ్యాక్సిమం పిల్లలందరూ ఇష్టంగా తింటారు కదా, అందుకని ఆలూ యూజ్ చేసుకున్నాను. పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాం కదండి. ఒక 10 to 15 minutes అలా నానితే సరిపోతుంది. ఈలోపు బంగాళదుంపలను అయితే కట్ చేసేసుకొని బాయిల్ చేసుకోవాలి కదా. సో నేనైతే తీసుకుంది ఇక్కడ 4 బంగాళదుంపలు మీడియం సైజులో ఉన్నాయండి. సో నేను తీసుకున్న పిండికి సరిపోతుంది స్టఫ్, ఇంకా మిగలొచ్చు కూడా. సో కొంచెం ఎక్కువైనా పర్లేదు కదా, తక్కువ అవ్వకూడదు అని చెప్పి 4 వేసేసుకున్నాను. ఇంకా వాటర్ యాడ్ చేసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వేయించేసుకుంటే మనకి సాఫ్ట్గా మగ్గిపోతుంది. ఇంకా ఆలు కొంచెం స్టఫింగ్ కోసం అని చెప్పి కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి కదా, దానికైతే ఒక ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. ఒక 2 కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ మనకి నేను ఆలు క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. ఆనియన్ లేకుండా ఓన్లీ పొటాటో స్టఫ్ కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే నేను కొంచెం బాగుంటుందని ఆనియన్స్ కూడా యాడ్ చేస్తాను. ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కావాలంటే మిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, కాకపోతే పిల్లలు తింటారు కదా, గొమ్మన మిర్చి తగిలితే ఆ స్టఫ్ని తినడానికి ఇష్టపడరు కాబట్టి మిర్చి యాడ్ చేయట్లేదు, నేను కారం యాడ్ చేస్తాను తర్వాత. ఇంకా బంగాళదుంపలు కూడా ఉడికిపోయాయి. పైన తొక్కను పీల్ చేసేసుకొని కొంచెం మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాష్ చేసేసుకోండి. నేను అయితే ఇంకా వేడిగానే ఉన్నాయి, ఎలాగో కొంచెం స్పూన్ తోటే ఇలా స్మాష్ చేసేస్తున్నాను. మనకి వేడిగా ఉన్నప్పుడు అయితే చాలా ఈజీగా అయిపోతాయి కదా, సో అందుకని ఇలా స్మాష్ చేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసుకున్న ఆనియన్ ఉంది కదా, ఒక ఆనియన్ అది యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. జనరల్గా సండే అనేసరికి పిల్లలు ఇంట్లోనే ఉంటారు, కాకపోతే ఈరోజు ట్యూషన్ ఉండడం వల్ల వాళ్ళు ట్యూషన్కి వెళ్ళారు కాబట్టి ఇంక ఇబ్బంది లేదనమాట. అందులోనూ కొంచెం ఎండ్ స్టార్ట్ అయ్యింది కదా, ఎండ్లో ఆడుకుంటారని భయం లేదనమాట. ఇంకా ట్యూషన్ నీడలోనే ఉంటారు, ఇంకా ఈవినింగ్ వస్తారు కాబట్టి ఈలోపు ఈ స్నాక్ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను. ఉల్లిపాయలు వేగిన తర్వాత కరివేపాకుని చిన్న చిన్న పీస్గా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. పెద్దగా కట్ చేస్తే పిల్లలు తినరు కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను మ్యాక్సిమము. పిల్లలు అప్పుడు తీసేయకుండా తినేస్తారనమాట. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకొని కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా, మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు కారం, ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, గరం మసాలా యాడ్ చేసేసుకొని టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ కావాలంటే మనం కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మొత్తం అన్ని కలిసేలా బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ బంగాళదుంపకు బాగా పడతాయి అన్నమాట. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా తీసేసుకొని మనకి కావాల్సినంత క్వాంటిటీలో బాల్స్గా చేసుకోవాలి. ఫస్ట్ మనం చేసుకునే పఫ్ సైజుని బట్టి ఇక్కడ లోపల స్టఫింగ్ని కూడా తీసుకోవాలన్నమాట. ఇలా బాల్స్గా చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని మనం స్టఫ్ చేసుకున్న బాల్స్ కంటే కొంచెం పెద్ద సైజులో తీసేసుకొని కొంచెం పిండి చల్లేసుకొని ఇలా చపాతీ గరిటెతో ఒత్తేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు ఉన్న ఎడ్జెస్ని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ షేప్ అనేది మీ ఇష్టం అండి, ఎలా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేస్తున్నాను అనమాట. మధ్యలో ఆలూ స్టఫ్ని పెట్టేసుకొని చుట్టూరు నైఫ్ తోటి ఆ ఎడ్జెస్ అన్నిటిని కట్ చేసేసుకొని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం గ్యాప్స్ ఏమీ లేకుండా కొంచెం చేతిలో ఉట్టుకుంటే గ్యాప్స్ కనిపించవు. తర్వాత మనం ఇక్కడ డిజైన్లా చేసుకోవడం కోసం అని చెప్పి 4 స్పూన్ యూజ్ చేస్తాము. 4 తీసేసుకొని కొంచెం ఆ ఎడ్జెస్లో ప్రెస్ చేసేసుకుంటే మనకి ఒక డిజైన్లా వస్తుంది అనమాట. షేప్ మీ ఇష్టం అండి, ఎలా అయినా చేసుకోవచ్చు, ప్రాసెస్ మాత్రం ఇదే. ఇక్కడ నేనైతే 4 సైడ్స్ కూడా సేమ్ డిజైన్ ఇచ్చాను. తర్వాత 4 సైడ్స్ కాకుండా ఒక 3 సైడ్స్ ఇచ్చాను అనమాట. ఎందుకంటే మనకు ఒకవైపు స్టఫింగ్ ఉంటుంది కదా, అలా షేప్ ఇచ్చేటప్పుడు కొంచెం స్టఫ్ బయటకు వచ్చేస్తుంది అనమాట. అందుకని తర్వాత చేసినవన్నీ ఒకవైపు ఇవ్వకుండా షేపు మిగిలిన 3 సైడ్స్ కూడా ఇలా షేప్లా ఇచ్చాను. సో మొత్తానికి అయితే ఇలా వచ్చాయన్నమాట. ఇంకా లాస్ట్లో మా చిట్టుచిలక వచ్చి నేను కూడా ఒకటి చేస్తా అమ్మా అంది, అందుకని ఆద్యత కూడా ఇలా చేయి పట్టుకొని చేయించాను అనమాట.
ఇంకా ఫైనల్లో ఉన్న ఇవి చేసేటప్పుడు లాస్ట్లో ఒకటి ఉంటే అప్పుడు వచ్చిందనమాట ట్యూషన్ నుంచి. ఇంకా ఈ ఒక్కటి చేస్తే తనకు కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుందని చెప్పి చేయించా అనమాట. అప్పుడప్పుడు నేను పూరీస్ చేసిన, చపాతీస్ చేసిన వచ్చి చేస్తూ ఉంటారనమాట. పిల్లల్ని కూడా అప్పుడప్పుడు ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాను. అలా చేస్తేనే పిల్లలు కొంచెం యాక్టివ్గా ఉంటారనమాట. ఇంకా మొత్తం అన్నీ స్టఫింగ్ చేసుకోవడం అయిపోయాయి. ఒక 20 వరకు స్టఫ్ చేశాను కరెక్ట్గా కౌంట్ చేసుకొని. నేను కలిపిన పిండి అలాగే స్టఫింగ్ కూడా ఇంకొంచెం మిగిలిందండి. ఇంకొక 3 అలా వస్తాయి, 4 కానీ. ఆ స్టఫింగ్ ఉండిపోయింది. దాన్ని మనం యూజ్ చేసేసుకోవచ్చు తర్వాత దోశల్లోకి కానీ చపాతీల్లో కానీ స్టఫ్ చేసుకొని తినచ్చు, బాగుంటుంది. ఇంకా ఈ స్టఫ్ చేసుకున్న వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనకి కడాయికి ఎన్ని పడతాయో అన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే బెటరు. ఎక్కువ యాడ్ చేసినా ఒకవైపు సరిగా ఫ్రై అవుతాయో లేదో తెలియదు కాబట్టి నేనైతే ఒక 3 సరిపోయినాయి నాకు, నేను తీసుకున్న కడాయికి. సో దాంట్లోనే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఆయిల్ అయితే ఇందాక బ్రెడ్ ఫ్రై చేశాను కదా, ఆ ఆయిల్ని తీసేసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఆయిల్ యాడ్ చేసేసి ఇవి ఫ్రై చేస్తున్నాను అనమాట. ఒకవైపు కంప్లీట్గా ఇలా ఫ్రై అయిన తర్వాత మంచి కలర్ వస్తాయి. తర్వాత ఇంకొక వైపు తిప్పుకోవాలి. మనకి క్రిస్పీగా ఉంటాయి, అలాగే బాగా ఫ్రై అవుతాయి కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. స్టఫింగ్ టేస్ట్ కూడా బాగుంది. నేను ఆల్రెడీ సాల్ట్ సరిపోయింది ఏదో చూసినప్పుడు చూసాను అనమాట. ఇంకా కారం అన్ని తగ్గించే వేసాం కాబట్టి మసాలా కూడా ఎగ్జాక్ట్గా సరిపోయింది. పిల్లలు కూడా తినేస్తారనమాట ఇష్టంగా. ఇంక ఇలా 2 సైడ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకోవడమే. ఇలా స్టఫ్ చేసుకునేటప్పుడు మనం కొంచెం గ్యాప్ ఉంది చూసారు కదా, ఇక్కడ ఆ గ్యాప్ రావడం వల్ల లోపల స్టఫ్ బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలా ఆయిల్లోకి కనిపిస్తుంది కదా, అందుకని స్టఫ్ చేసుకునేటప్పుడే కొంచెం గ్యాప్స్ లేకుండా చేసుకోవాలన్నమాట. నేనైతే చేసా కానీ ఒకటి కొంచెం గ్యాప్ వచ్చింది. ఫైనల్గా అయితే ఆలూ పఫ్స్ అయితే రెడీ అయిపోయాయి అనమాట. మొత్తం అన్ని ఫ్రై చేసేసాను. స్నాక్స్ చేయడం కూడా అయిపోయింది. ఫైనల్గా ఇప్పుడు బెలూన్స్ ఉన్నాయి కదా, వాటిని సింపుల్గా డెకవర్ చేయాలన్నమాట. ఆల్మోస్ట్ 5 అయిపోయింది. ఇంకా 1 అవర్ ఉంది టైం. సో ఈ లోపు అయితే డెకవర్ చేసేద్దాం సింపుల్గా. ఇంకా మా వారు నేను కలిసి అయితే బెలూన్స్ ఊదడం స్టార్ట్ చేసాం అనమాట. ఇంకా 1 అవరే ఉంది. ఈ లోపు బెలూన్స్ ఊదాలి, ఆద్యం రెడీ కూడా చేయాలి. సో ఇలా డెకర్ చేద్దాం అనుకుంటున్నాము. 4 ఏమో డార్క్ కలర్ మధ్యలో వైట్ పెట్టి అలా చేశాను అనమాట కొన్ని బెలూన్స్ అయితే. ఇంకా ఆద్యం కూడా స్నానం చేసి రెడీ చేస్తున్నాను. పక్కన కేక్ కూడా తీసుకొచ్చేసారు. కేక్ మీద డిజైన్ భలే ఫన్నీగా ఉంది కదా. ఇంకా డెకరేషన్ అంటే పెద్దగా ఏం లేదు. సిల్వర్ కర్టెన్స్ ఉంది నా దగ్గర, అవి పెట్టేసి బెలూన్స్ నేను ఊదాను కదా, సో వాటిని అలా సెట్ చేసాము. ఒక 6 అలా సెట్ కింద పెట్టేసి ఒక సైడ్ అంతా బెలూన్స్, తర్వాత మధ్యలో హ్యాపీ బర్త్డే ట్యాగ్ ఉంటే అది కూడా పెట్టేశాను. మ్యాక్సిమం మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. మాకు ఇంట్లో కొంచెం ప్లేస్ తక్కువ అనమాట, కొంచెం చిన్న ఇల్లు కాబట్టి మేము బర్త్డే సెలబ్రేషన్స్ లాస్ట్ టైం కూడా బర్త్ది బయటే సెలబ్రేట్ చేసాం అనమాట. సో డెకార్వి ఉన్నాయి కాబట్టి ఏదో అలా పెట్టి సింపుల్గా చేస్తూ ఉంటాను. సో ఇంకా భరత్కి చేసాం కాబట్టి ఆద్య కూడా అలాగే చేయమని అడిగింది, అందుకని ఆద్యకు కూడా చేసాము. లోపల అనుకోండి పిల్లలు కూడా ఇలా ఫ్రీగా తిరగడానికి ఉండదు. ఇక్కడైతే కొంచెం ఎక్కువ మంది కూడా పడతారు. మాకు బయట ఓపెన్ ప్లేస్ ఎక్కువ అనమాట, అందుకని మ్యాక్సిమం ఏదైనా ఇక్కడే చేస్తూ ఉంటాను నేను. ఇంకా తాళ్ళు అవి కూడా ఇప్పలేదు, ఎందుకంటే ఆ తాళ్ళకి కూడా మాకు పని ఉందన్నమాట. అక్కడ బర్త్డే ట్యాగ్ కట్టడానికి కూడా దానికి తాడు కట్టాలి, దేనికో దానికి స్టిక్కర్తో అంటిస్తే అనుకోవట్లేదు అని చెప్పి ఆ గోడకి ఇంకా అలా ఉంచేసాను, తీయలేదు. ఇంకా పిల్లలందరూ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చారు పాపం. మేము అంటే 6 కనే చెప్పాము యాక్చువల్గా, కాకపోతే ఈ బెలూన్ స్టిక్కర్స్ అయితే అస్తమానం ఊడిపోతూ ఉన్నాయన్నమాట. ఆ గోడకి సరిగా స్టిక్ అవ్వలేదు. సో అవి అంటించడము ప్లస్ ఆద్యం రెడీ చేయడము ఇవే సరిపోయినాయి. సో ప్లస్ నేను కూడా పొద్దున్నుంచి అదే చేరుతూ ఉన్నాను. ఇంకా ఈ స్నాక్స్ అవి చేశాను కదా, సో అందుకని కొంచెం చిరాగ్గా ఉందని చెప్పి ఫ్రెష్ అయ్యి కొంచెం అప్పుడు ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ చేసాం అనమాట.
ఇక్కడైతే ఆద్య స్కూల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు. వీళ్ళందరూ మా ఇంటి దగ్గర పిల్లలు, అలాగే ట్యూషన్లో పిల్లలు అనమాట. సో అందరూ ఎప్పుడు మొన్న బర్త్డేకి వచ్చారు, సేమ్ వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆద్య బర్త్డే కూడా వచ్చారనమాట. వాళ్ళందరూ హ్యాపీ బర్త్డే చెప్తుంటే ఆద్య మొహం అయితే వెలిగిపోతుంది, నన్ను చూసి నవ్వుతుంది అనమాట. సో పిల్లలకి అదొక సరదా కదా, అందరూ విష్ చేస్తుంటే. చాలామందికి తెలుసు ఆద్య బర్త్డే రేపు అని చెప్పి. సో అందుకనే చాలామంది అడిగారు అనమాట, రేపు కదా అంటే ఈరోజు సెలబ్రేట్ చేసేస్తున్నారు ఏంటని. సో చెప్పాం అనమాట, రేపు నుంచి ఎగ్జామ్స్ కదమ్మా అందుకనే చేస్తున్నామని. ఇంకా కొంతమందికి చెప్పాం కానీ రాలేదు, అలాగే కొంతమంది అయితే మర్చిపోయాము కంగారులో. ఫస్ట్ వాళ్ళ నాన్నమ్మకి పెట్టమంటే ఆద్య వాళ్ళ డాడీకి పెట్టిందనమాట. ఇక్కడైతే నేను ఆల్రెడీ నా ఫోన్ వీడియో ఆన్ చేసి ఇక్కడ పెట్టాను స్టాండ్కి. కాకపోతే పిల్లలకు తెలియదు కదా, ఎవరొకరు అలా అడ్డొస్తూ ఉన్నారనమాట. బర్త్డేకి వచ్చిన వాళ్ళు కొంతమంది ఆద్యకి పెన్సిల్స్ అని చాక్లెట్స్ అని తీసుకొచ్చి ఇచ్చారనమాట. సో పిల్లలకి ఎంత చిన్న గిఫ్ట్స్ అయినా పెద్ద గిఫ్ట్స్ ఇచ్చినంత హ్యాపీనెస్ ఉంటుంది. తర్వాత మా వారి ఫ్రెండ్ దగ్గర కెమెరా ఉంటే ఆ కెమెరాలో కొన్ని ఫొటోస్ తీశారనమాట పిల్లల్ని. మమ్మల్ని కూడా తీశారు కానీ అవి మిస్ అయిపోయాయి. సో ఆద్యవి కొన్ని పిక్స్ ఉన్నాయి, లాస్ట్లో యాడ్ చేస్తాను. అలాగే పిల్లలతో కలిపి కొన్ని పిక్స్ తీశారనమాట. కెమెరాలో అయితే ఫోన్ కంటే ఇంకొంచెం క్లారిటీగా ఉంటాయి కదా, తర్వాత ఎప్పుడైనా బాగుంటే ఆ విడిగా తీయించుకుందామని చెప్పి తీయించారనమాట మా వారైతే. పిల్లలు ఎంత ఎదిగిపోయినా మనకి గుర్తుండేవి ఆ మెమరీసే. సో వాటిని కొన్నిటినైనా క్యాప్చర్ చేసుకుంటే మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. వాళ్ళకి కూడా పెద్ద అయిన తర్వాత కూడా చూపించవచ్చు అనమాట. సో అందుకని మ్యాక్సిమం ఏ అకేషన్ అయినా నేను ఆద్యని కానీ భారత్ని కానీ ఫొటోస్ తీస్తూ ఉంటాను, మొబైల్లో అయినా సేవ్ చేసుకుంటాను అనమాట. ఆద్యవి అయితే చిన్నప్పటి నుంచి పిక్స్ ఉంటాయి, భారత్వి అయితే కొంచెం తక్కువ ఉంటాయి, ఎందుకంటే నేను పెద్ద ఫోన్ యూజ్ చేసేదాన్ని కాదు అప్పుడు. సో ఆద్యవి మాత్రం ప్రతి పిక్ నా దగ్గర ఉంటుందన్నమాట చిన్నప్పటి నుంచి. ఒకసారి ఆద్యవి బేబీహుడ్ మెమరీస్ కూడా షేర్ చేశాను ఒక వీడియో అంతా. ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో పుట్టిన దగ్గర నుంచి మంత్స్ బేబీ వరకు బర్త్డే వరకు కూడా షేర్ చేశాను ఆ వీడియోలో. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలందరికీ నేను మా వారు కలిసి ఉన్నవన్నీ అలా ప్లేట్స్లో పెట్టేసి ఇచ్చేసాం అనమాట. ఇంట్లో చిన్న అకేషన్ అయినా పెద్దదైనా ఒక్కొక్కసారి కంగారులో కొన్ని మిస్ అయిపోతూ ఉంటాము. సో నేను మాత్రం మ్యాక్సిమం నేను ప్లాన్ చేసినట్టే జరిగింది. సో పిల్లల్ని ఒక 20 మెంబర్స్ అలా వేసాం కదా ఎస్టిమేషన్, ఒక 3-4 మెంబర్స్ అలా ఎక్స్ట్రా వచ్చారంతే. వాళ్ళకి ఆ పఫ్స్ అవి సరిపోలేదనమాట. సో కొంచెం కేక్సే కొన్ని పెద్ద పీసెస్ కట్ చేసి ఇచ్చా అంతే. 6:30కి అలా స్టార్ట్ చేసాం కదా బర్త్డేని, 7:30 అలా అయింది. ఒక 1 అవర్ తీసుకుంది టైం అంతే. ఇంకా పిల్లలందరూ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు, కాసేపు అయితే ఆడుకున్నారు. మేము ఒక 1/2 అవర్ అలా లేట్ చేసామని చెప్పాను కదా, ఇంకా ఆద్య చేతితో అందరికీ ఇచ్చేసింది అనమాట. సో బర్త్డే అయితే అలా అయిపోయింది అనమాట. ఇప్పుడైతే రెస్టారెంట్కి వెళ్దాం అనుకుంటున్నాము. మేము రెస్టారెంట్కి వెళ్ళాం చాలా తక్కువ. సో ఇలాంటి ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు ఇప్పటి నుంచి ఎప్పుడైనా వెళ్దాం అనుకుంటున్నాము. బయట ఫుడ్ మ్యాక్సిమం తినము. సో ఈరోజు మాత్రం వెళ్దాం అనుకుంటున్నాం అనమాట సరదాగా. కొత్త రెస్టారెంట్ ఒకటి ఉంది, ఫుడ్ కూడా టేస్ట్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి అక్కడికి వెళ్తాం అనమాట. సో ఆద్యకైతే డ్రెస్ చేంజ్ చేసేస్తాను. యాక్చువల్గా ఈరోజు ఆద్య బర్త్డే కాదు, స్టార్టింగ్లోనే చెప్పాను కదా మీకు. కాకపోతే సండే వచ్చింది, పిల్లలందరూ వస్తారు కాబట్టి ఈరోజు సెలబ్రేట్ చేసేసాము. రేపు నుంచి ఎగ్జామ్స్ కాబట్టి ఆద్య మళ్ళీ స్కూల్ మానేస్తుందని చెప్పి చేసాం అనమాట. రేపు నార్మల్గా తన స్కూల్కి వెళ్ళి తన ఫ్రెండ్స్ గా తీసుకుంది. పిల్లలకైతే కొంచెం డ్రెస్ చేంజ్ చేసేసి ఇంకా వెళ్ళిపోతాం అనమాట. ఈ లోపు మా వారైతే ఇంకా డెకార్ చేసినవన్నీ కొంచెం తీసేస్తున్నారనమాట. నేను ఇవి కొని అయితే 3 years అవుతుందండి. సో అప్పటి నుంచి నేను జాగ్రత్తగా డెకార్ చేసిన తర్వాత తీసేసి జాగ్రత్తగా పెట్టడం వల్ల ఇప్పటి వరకు యూజ్ చేసుకుంటున్నాను. ఇలా బర్త్డేస్ వచ్చినప్పుడు యూజ్ అవుతున్నాయి కదా, అందుకని మ్యాక్సిమం వాటన్నిటిని ఎలా తీసానో అలాగే ప్యాక్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా బెలూన్స్ అంటారా, ఒక్క బెలూన్ కూడా లేదు, పిల్లలు మొత్తం అన్నీ పగలగొట్టేశారనమాట. సో తర్వాత అయినా పగిలిపోతాయి అనుకోండి, వాళ్ళకి అదొక సరదా అంతే. అండ్ ఈరోజు అయితే ఇంకా వంట చేసే పని పెట్టుకోలేదు మేము. మధ్యాహ్నం అయితే అక్కడ భోజనానికి వెళ్ళాం కదా, ఇంకా అప్పుడైతే నాకు పిల్లలకి స్నాక్స్ చేయడానికి టైం సరిపోయింది. ఇంకా ఈవినింగ్ కూడా బర్త్డే హడావిడి ఇంక ఇదంతా ఉంది కాబట్టి మేము ఇంకా ఈవినింగ్ రెస్టారెంట్కి వెళ్దామని అనుకున్నాము. స్టార్టింగ్లో మిక్స్డ్ బిర్యానీ చెప్పామన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా తర్వాత ఒక మినీ చెప్పాము, ఒక మినీ చాలా ఎక్కువైపోయింది మాకు. మినీ చెప్పినప్పుడు దమ్ బిర్యానీ చెప్పాము, అది ఎందుకో అంత టేస్టీగా అనిపించలేదు, కానీ మిక్స్డ్ బిర్యానీ మాత్రం చాలా బాగుంది. ఇంకా లాస్ట్లో ఆది అయితే వాళ్ళ నాన్నమ్మకి సోంపిస్తుంది అనమాట. ఇంకా తర్వాత ఐస్ క్రీమ్ తినడానికి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాం అనమాట. పార్లర్ అయితే చాలా ఖాళీగా ఉంది మేము వెళ్ళేసరికి. ఒక 2-3 ఉన్నారంతే. సో ఇంకా ఇవైతే ఒరిజినల్ ఫ్రూట్ ఫ్లేవర్స్ అనమాట, అవి ఉన్నాయి. ప్లస్ నార్మల్గా ఉండే ఫ్లేవర్స్ వెనిలా
స్ట్రాబెర్రీ ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత ఫ్యామిలీ ప్యాక్స్ కూడా ఉన్నాయి. మేమైతే నేచురల్ ఫ్రూట్ ఫ్లేవర్స్ అని ఇప్పుడు వస్తున్నాయి కదా, నేను ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను అనమాట. ఐస్ క్రీమ్ తినడం తక్కువే, సో సర్లే ఎలాగో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అది టేస్ట్ చేయాలని చెప్పి. ఎలా ఉంటుందా, నేచురల్ ఫ్లేవర్లోనే ఉంటుందా లేదంటే ఏమైనా యాడ్ చేస్తారా అని టేస్ట్ చేద్దామని చూసాను అనమాట. బాగుంది. మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నాను నేనైతే. ఇందులోనే మధ్య మధ్యలో మ్యాంగో పీసెస్ కూడా తగులుతున్నాయి అనమాట. మనం అన్ సీజన్లో కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు అనుకుంటా. మ్యాంగోస్ అయితే ఇప్పుడు దొరకవు, మరి మ్యాంగో ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు అర్థం కాలేదు. అప్పుడు ప్రిపేర్ చేసింది స్టోర్ చేసి ఇస్తారో ఏంటో. మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఇంకా ఆది డ్రింక్ తీసుకుంది అత్తయ్య, నేనైతే మ్యాంగో ఫ్లేవర్సే తీసుకున్నాము. మా వారైతే బాల్ ఐస్ క్రీమ్ తీసుకున్నారు, వెనిలా ఫ్లేవర్లో ఉన్నది. ఇంకా భరత్ అయితే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నాడు అనమాట. సో ఇంకా అది కూడా టేస్ట్ చేయాలి కదా ఎలా ఉంటుందో అని చెప్పి అడిగితే మా వాడు బాగుందన్నాడు. సో ఐస్ అయితే చాలా కూలింగ్ ఉందనమాట, ఫ్రీజ్ అయిపోయింది. మేము ఒక 10 minutes అలా ఆగి తిన్నాము. అయినా సరే ఇంకా బాగా ఆ ఫ్రిడ్జ్ హెవీ లోడ్ కాబట్టి బాగా కూల్ అయిపోయి ఉంటుంది. మేము వెళ్ళిన రెస్టారెంట్ కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉందన్నమాట ఇదైతే. సో అందుకని చెప్పి ఇక్కడికే వచ్చాము. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసే టైము చాలా తక్కువ ఉంటుంది అందరికీ, మ్యాక్సిమం బిజీగానే ఉంటారు. సో ఇలాంటప్పుడు ఏదైనా అకేషన్ వచ్చినప్పుడైనా మనం కుదుర్చుకొని వెళ్తూ ఉంటే అప్పుడప్పుడు బాగుంటుంది పిల్లలకి మనకి కూడా. అదే కావాలని కూల్ డ్రింక్ తీసుకుంది, కానీ ఐస్ క్రీమ్ కూడా టేస్ట్ చేసేయాలి, అన్నీ తినాలన్నమాట. సో కొంచెం కొంచెం టేస్ట్ చేస్తుందని నేను వాళ్ళ నాన్నమ్మకి పెడుతుంది తీసుకొని. ఎలా ఉంది? ఇది వేరేగా ఉందా? బాగుందా బాలేదా? ఏది నేను టేస్ట్ చేస్తాను. అత్తే తీసుకున్నది నేను తీసుకున్నది సేమ్ ఒకటే ఫ్లేవర్, కానీ కొంచెం మారిందంట టేస్ట్. సో అందుకని అది కూడా టేస్ట్ చేశాను. నేను తీసుకున్నది కొంచెం టేస్ట్ బాగుందనమాట. సో మా డే అయితే ఇలా జరిగిందనమాట. సో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్, కొన్ని ఎక్స్పెక్ట్ చేసినవే. సో ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాం అనమాట. రెస్టారెంట్కి కూడా వెళ్ళి వచ్చేసాము. ఇంకా ఇలా జరిగిందనమాట ఈరోజు అయితే. సో ఇదని ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ సంధ్యా హోమ్ మేడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.